హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్. ఫ్యాంటసీ ఇస్ నాట్ ఫిక్షన్. హాయ్, అందరూ బాగున్నారా? పిల్లలు పెద్దలు అందరూనా? మనకైతే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. ప్రతి వీడియోకి ఏదో మంత్స్ గ్యాప్ ఇచ్చేస్తున్నాం. ఆ గ్యాప్ని ఈ వీడియో అయితే కవర్ చేసేద్దాం లేండి. అంటే ఈ వీడియో ఛాలెంజ్ ఏంటంటే చాలా రోజులు అయింది కదా, గేమ్ కూడా నేను ఎక్కువ ఆడట్లేదు అనమాట. అంత ఇంట్రెస్ట్ రావట్లేదు గేమ్ ఆడడానికి కూడా. సో ఇంకా మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి అనమాట. ఐ మీన్ వేరే గేమ్స్ లాంటివి ఏమైనా. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆడి అంటే పాత ఫ్రీ ఫైర్ అయితే ఆడుతామండి. ఈ ఫ్రీ ఫైర్ ఎంతైనా ఆడుతాం, మీరే చెప్పండి. చాలామంది వెళ్ళిపోయారు. సరే మాట్లాడుకుందాం. ఇందులో ఈ వీడియో కంటెంట్ ఏంటంటే సింగిల్ హౌస్ లూట్ కంటెంట్ అనమాట. అంటే ఓన్లీ ఒక హౌస్లోనే వన్ ప్లేస్, అంటే ఆ ప్లేస్ లూట్ మాత్రమే మ్యాచ్ అంతా వాడాలి. నో లూట్ అవుట్ సైడ్. ఓకే, అర్థమై ఉంటే చాలామందికి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ దిగాలో బాగా ఆలోచించుకునే దిగాలన్నమాట. ఎందుకంటే ఒక ప్లేస్ లూట్ కాబట్టి. క్లాక్ టవర్ ఫ్యాక్టరీ. క్లాక్ టవర్ ఇస్ బెస్ట్ చాయిస్ అనుకుంటున్నా. ఫ్యాక్టరీలో లూట్ ఉంటుంది, బట్ క్లాక్ టవర్లో దిగేద్దాంలేండి, అలవాటు అయిపోయింది. ఓకే వచ్చేస్తున్నా. ఏంటిది? ఎవరు ఎంతమంది దిగుతున్నారు ఎట్రా? ఎవరు లూట్ ఉంచుంటారు బాబు నాకు కింద. ఫస్ట్ ఇంట్లో దిగేద్దాం. ఇంట్లో లూట్ అంతా ఏరేసి, ఈ క్లాక్ టవర్ లూట్ అంతా మందే, ఇంకా బయట అక్కడ ఏరుకోకూడదు కదా, అందుకే. ఓకే కౌబాయ్ అయితే దిగాడు అనమాట. ఇంక ఇక్కడ గనులు లేవు. ఓకే అవతల రూమ్. రే ఏట్రది ఏదో దొరికింది. ఓకే నెక్స్ట్. కిందన ఎవడైనా ఉన్నాడేమో చూద్దాం పదండి. ఎవడు లేడు. లూట్ ఏంటి? గన్లేట్ లేవేట్రా బాబు. ఎవరు నన్ను ఎవడు చంపికంట్రా. ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ క్లాక్ టవర్లో దిగాలి. అప్పుడు ఎక్కడా లేడేటి. స్కార్ దొరికింది. ఓకే నెక్స్ట్. షార్ట్ రేంజ్ కానీ లేడు, దొరకట్లేదు. అలాగే చాలా కష్టమైపోద్ది అబ్బా. పాపం ఫ్రెష్గా దిగి చచ్చిపోయాడు మన దగ్గర. అమ్మో, సగం ఎంత లేపిస్తాడు వీడు. ఇంకా మన దగ్గరలో ఎవరో ఉన్నారు. అమ్మ, ఫైనల్లీ షార్ట్ రేంజ్ దొరికింది. ఇంకా నయం, అక్కడ ఆ మినీ యూజ్ వదిలేసి కత్తి పట్టుకుని ఉంటే ఈ పాటికి నాకు కత్తి తోసేవాడు. ఓకే అక్కడ ఎవడో అప్పుడే రివైవ్ ఇచ్చేస్తున్నాడు. సెల్ఫ్ మర్చిపోయింది, సోలో కదా. ఓహో, ఆడ హెల్త్ పెంచుకుంటున్నాడా? సరే. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు రా బుజే? ఒకప్పుడు నో రివైవ్తో ఆడేవాళ్ళరా. ఈడెవడో బయట ఫ్రెష్ దిగుతున్నాడు. పదం చూద్దాం. రా నా పక్కన దిగు. ఎక్కడ ఊడియమ్మ? ఈడే రే ఊడియమ్మ పక్కన దిగమంటే నిజంగా పక్కన దిగాడే. ఓకే ఓడి అమ్మాయి హెల్త్ లేపేశాడు కదా. రాగండి, హెల్త్ వేసుకుందాం. ఇంకా చుట్టుపక్కల ఉన్నారు వెనకాల చాలామంది. ఈ అప్డేట్ పేరు ఉంటుంది కానీ మర్చిపోయాను. కానీ ఈ అప్డేట్ ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే నాకైతే అంతగా ఏం అనిపించలేదు ఈ అప్డేట్. చాలా ఫాల్ట్స్ ఉన్నాయన్నమాట అప్డేట్లోని. సో ఇది నా ఒపీనియన్. అప్డేట్ని ఏమనట్లేదు, మీ ఇష్టం. ఓకే నెక్స్ట్ వీడియో అయితే ఇంక ప్రతిరోజు వీడియో ఆడదాం అనుకున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారా? క్లాక్ టవర్ లేరు అనుకుంటాను. స్కారు MP40 సరిపోతాయి అంటారా? ఎవడో ఉన్నాడు. దగ్గరలో ఎవరు కనిపించట్లేదు. ఇంకా లూట్ ఏరుకోవడం బెటర్ ఏమో నాకు తెలిసి. ఈ లూట్ చాలా ఖచ్చితంగా పోతానే అనిపిస్తుంది. విన్స్టర్ దొరికింది. కింద ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది. నా 7th సెన్స్ 8th సెన్స్ కూడా చెప్పేస్తుంది అనమాట. అది కదా ఉండదు. ఆడు చూడలేదు. కనిపించాడు. ఈ అప్డేట్ ఏదో గవర్నమెంట్ హ్యాకర్లో కనిపించేస్తున్నారు. మనం ఇంకా చూడలేదు. గుడ్ నైట్ అక్కడ ఊరుకుంటే ప్రతి ఒక్కరు మ్యాగ్ తెచ్చారు. ఉన్న ప్రతి ఒక్కరు మ్యాగ్ తెచ్చారు. ఊరుకుంటామే చాలా జాగ్రత్త. నిన్న అనుకుంటాం. మళ్ళీ అక్కడే దిగాలి. ఎందుకంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం. మనది స్ట్రైట్ మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. కింద లూట్ ఉందో లేదో. ఎవరు ఆవిడ కొట్టకంటారు. గాల్లో ఉన్నప్పుడు చాలామంది కొట్టేస్తున్నారు అనమాట. ఓకే
ఫస్ట్ కింద లూట్ ఉందో లేదో ఎత్తుక్కోవాలన్నమాట. ఇక్కడ లూట్ లేకపోతే దెబ్బ అయిపోతాం. మ్యాక్ 10 దొరికింది. స్కార్ అయితే మనం వదిలేలా లేదు. ఏదో ఒకటి మరి ప్రస్తుతానికి కావాలి కదా. ఓకే. ఏసీ అయితే దొరికింది. ఇంకా చాలు రెచ్చిపోదాం. ఇంకా లూట్ ఏరుకుందాం. ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం ఫ్రెష్ దిగాం కదా. ఇంకా ఇక్కడ ఎనిమీస్ ఉంటారన్న డౌట్. ఉంటారంటారా? ఓకే. ఎలవ్ అయితే 33కి వచ్చేసింది. ఐ మీన్ 32 ఉంది. నాకైతే 3 కిల్స్ వచ్చాయన్నమాట. ఈ గేమ్ అయ్యేలోపు మన ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేలోపు ఎన్ని కిల్స్ వస్తాయో చూసేద్దాం. ఓకే. మళ్ళీ మనం ఇన్స్టార్ మనకు దొరికేసింది. ఇంకా MP40 దొరకాలి అంటే ముందుగా అనమాట. అది అందుకే మనం ఎవరినైనా చంపేస్తాం మన ఎనిమిది దగ్గర లూట్ ఏరుకోవచ్చు. ఓకే. ఈ రూలు ఎప్పుడు పెట్టారని అడగండి. ఇప్పుడే పెట్టాను. ఓకే. ఓకే. ఎక్కడు బయటనే లూట్ ఏరేద్దాం. ఇక్కడ లూట్ ఉంటుంది కదా. ఓ అంతా ఏరిసారా? ఓకే. ఓకే. ఎక్కడ 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 పైకి వెళ్దాం. జోన్ కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి అటు ఎవరు ఉండరు అనుకుంటున్నా. క్రాస్ ఫైట్ ఏమైనా అవుతుందా? ఎవడైతే కనిపించట్లేదు. ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం ఉన్నారా లేదని. ఎక్కడ లూట్ బాక్సులు ఉన్నాయి. ఓకే. మనం చంపినోడు అనుకుంటున్నది. అక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇందాక చంపినోడు అనమాట. ఇక్కడ ఎవరు ఉన్నారు అనిపించట్లేదు. బట్ జోన్ కూడా మూవ్ అయిపోతుంది. ఇంకా 30 సెకండ్స్ టైం ఉంది. ఈలోపు ఒక్కసారి చూసేద్దాం. ఎవరైనా ఉంటే మనకి కిల్స్ వస్తాయి కదా. ఓకే. ఇదే లాస్ట్ టైం. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. క్లాక్ టవర్ మొత్తం ఎందుకేసిన ఎవరు దొరకలేదు. వెళ్ళిపోయి వెనకాల ఇప్పుడు మార్క్ చూపించింది. అక్కడి నుంచి వచ్చాను కదరా. ఎవడు కనిపించలేదు. ఓకే. ఓకే. ఆడే వేరే ప్లేస్ నుంచి వచ్చి ఉంటాడు. జోన్ కదిలిపోతుంది అయినా ఇంకా కిందకి రావట్లేదు. అదిగోండి వాలేసాడు. ఇంకా ఇటుపక్క ఎవడో ఉన్నట్టున్నాడు. పైనుంచా లేకపోతే నా రైట్ నుంచా? పైన కూడా ఉన్నాడు అనుకుంటున్నాను. ఇలా చుట్టూ తిరిగి వెళ్దామా అండి? ఐ థింక్ పైన నుంచి కొడుతున్నాడు అనుకుంటా. అదిగోండి. వస్తాడు జోన్లోనే. ఇదిగోండి ఇక్కడ వచ్చాడు. వాళ్ళిద్దరు క్రాస్ ఫైట్ చేసుకుంటే మధ్య వెళ్ళిపోతాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రా. నేను స్కామ్ ఆడు ఫస్ట్ లూట్ అయితే ఏరేద్దాం ఇక్కడ. మళ్ళీ తర్వాత బయటకు వెళ్తే లూట్ ఏరుకోవడానికి అవ్వదు కదా. అబ్బరే గోల్డెన్, నువ్వు నా బంగారం రా. కుట్టి మంచి పని చేసిన అనమాట. ఓకే. జోన్ అయితే బాగా స్ట్రింక్ అయిపోతుంది. వెళ్ళిపోతాం. ఇంకా LIV 21 అయితే ఉంది. ఐ మీన్ 20. ఏట్రా నేను లెక్కడితే ఒకటి తగ్గిపోతున్నాడు. ఇంకోటి తగ్గిపోయాడు. నేను ఆ లెక్కలోకి చేరకూడదు. బేగ దొబ్బేస్తున్నానంటే. జింగిల్ బెల్స్ నా ప్లేస్ నుంచి వచ్చేసాను. ఇంకే లూటు ఏరకూడదు అంటూ రూల్స్ పెట్టారు. వెళ్ళిపోదాం. పరిగెట్టుకోనే వల్ల ఒకటి రావట్లేదు. దారిలో బండి కూడా కనిపించట్లేదు కదరా. వెళ్ళిపోదామంటే కనీసం లిఫ్ట్ ఇవ్వడానికి ఎనిమిస్ కూడా రావట్లేదు. వదిలేండి, వాళ్ళు హెవెన్కి లిఫ్ట్ ఇస్తారు. ఓకే. ఇంకా లాస్ట్ జోన్ ఎక్కడ పడుతుంది దాన్ని బట్టి కవర్ ప్లేసెస్ పడితే పర్లేదు. ఏదో ఒకటి చూడొచ్చు. జోన్ అయితే చాలా చిన్నది అయిపోతుంది. హెల్త్ అయితే పెద్దగా పోతుంది. ఓకే. వెళ్దాం పరిగెడదాం. మంచిది. ఇక్కడ ఎవడో ఉన్నాడా? లేదు. బేగ వెళ్ళిపోదాం. జోన్ ఆగింది. ఒక 35 సెకండ్స్. ఓకే. బేగ వెళ్ళిపోదాం. మంచిది. ఇది ఎక్కడికైనా హెల్త్ వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు మ్యాప్లో కూడా. జోన్ కూడా ఇంకా 20 సెకండ్స్లో స్ట్రింగ్ అయితే అయిపోద్ది. ఈసారి ఎక్కువ వెళ్తే లాగేస్తుంది. ఓ షెట్ మ్యాన్, మర్చిపోయాను. P90 అవుట్ సైడ్ది కదా. సారీ. ఛాలెంజ్ మర్చిపోయాను మేడం కొంతసేపు. ఓకే. నేను ముందే చెప్తున్నాను, జస్ట్ యామో ఇవే తీసుకుంటున్నాను. ఇంకెక్కువ అనుకోకండి. అది కూడా నేను చంపిన వాళ్ళ దగ్గర మ్యాక్సిమం తీసుకున్నాను. ఓకే. అక్కడ ఎవడో ఉన్నాడు. రాని కొన్ని 1 2 3. అబ్బా మిస్ అయిపోయాడు. రారా బేటాదా. జోన్ అయితే షింక్ అయిపోతుంది. ఓరియన్ అయితే పెద్ద చచ్చాడు. అబ్బా బుర్ర పగిలిపోయింది. అట్లా ఉంటుంది రా మనతోని. బేగ జోన్లోకి వెళ్ళిపోయి అలాగైతే బేస్ చచ్చిపోతాం హెల్త్. ఓకే. గుర్రం కౌబాయ్ గుర్రం ఉంటే బాగున్నాయి. బేగ జోన్ అయితే బాగా స్ట్రింక్ అయిపోతుంది. గుర్రం దొరికింది. ఆయన వదిలేండి మనకి. ఓకే. మ్యాక్ టైం కాకుండా ఏదైనా షార్ట్ రేంజ్ మంచిది దొరికితే బాగుంది. పర్లేదు, మ్యాక్ టైం కూడా బాగానే తగులుతుంది. ఎక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో అని చూసుకుందాం. LIV 13 ఉంది. మనకైతే 5 కిల్స్ వచ్చాయి. మరి 15 కిల్స్ అవుతాయా లేకపోతే అక్కడ రాజు దగ్గర ఏదో ఫైట్ అవుతుందే. ఇదిగో అక్కడ ఎవడో ఉన్నాడు. 182. ఇంకొక బుల్లెట్. ఎక్కడికి పోతావు? ఆగు. రే ఆగరా, నీ సంగతి చెప్తాను. ఓ ఎవడు రాడు?
షెట్ మ్యాన్ నాకిల్లు బ్రో అది అలా అలాగా. ఓ దా ఏట్రా టెంప్టింగ్ చేసే గన్లు అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, ఛాలెంజ్ ఇంకేం చేయలేం. ఓకే 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 మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం జోన్లోకి ఫస్ట్, ఎందుకంటే ఎనిమిస్ జోన్లో నుంచి కూడా కొడేస్తున్నారనమాట. ఇంకా చిన్న జోన్ అయిపోతుంది కాబట్టి హెల్త్ బేగా తగ్గిపోతుంది. ఓకే 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 ఇక్కడ ఆగుతాం, ఫస్ట్ అయితే హెల్త్ వేసుకుందాం. ఇంకా 20 సెకండ్స్ ఉంది కాబట్టి పర్లేదు. ఫైనల్ ఫైట్ 10 మెంబర్స్, ఇంకా 5 కిల్స్ వచ్చే ఆడగానే 8.6 అయిపోతున్నా. ఇంకెక్కడ ఫస్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే జోన్ బయట ఉండడం అంత మంచిది కాదు. జోన్లోకి వెళ్ళిపోతే కొంచెం సేఫ్గానే ఉంటాం అనమాట. హౌస్ ఇంటికి వెళ్ళిపోదామా? అటువైపు ఎవడో ఉన్నట్టున్నాడు హౌస్ మీద. ఇక్కడ వాల్స్ ఉన్నాయి కానీ ఎనిమిస్ ఎవరు కనిపించట్లేదు. అదిగోండి లాస్ట్ జోన్ వస్తే చాలు, అందరూ వెహికల్స్ పట్టుకొని తిరిగేస్తారు ఏమనంటే. మనం నెమ్మదిగా కిందకి వెళ్ళిపోదాం, ఏ డౌట్ రాకుండా. ఓడి అమ్మ అందరూ తిరిగేస్తున్నారు కదరా, మనకి వెహికల్ అయితే దొరకలేదు. అందుకే సో మనం సేఫ్గా ఆడాలి. లాస్ట్ జోన్ ఇక్కడ పడింది కాబట్టి పర్లేదు, మరి ఇంకా చిన్న జోన్ అవుతుంది కదా, అప్పుడు ఓపెన్ ప్లేస్ అంటే మనం ఏం చేయలేవు. ఎవరు ఆగరం సంగతి చెప్తాను. ఎస్ చచ్చిపోయాడు అక్కడ బాబు అలా కూర్చున్నాడు. ఇంకా నయం మనం చూసాం కాబట్టి సరిపోయింది. ఆడు చూసుంటే మనకు సెక్కిసేవాడు. ఓకే 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 అని ఏరేద్దాం. జస్ట్ లూట్ అంటే జస్ట్ ఈ యామో వరకే, ఇంకా అంతసేం ఏరట్లేదు, మీందే చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కవర్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్కోప్ ఆన్ చేసి కొడేద్దాం. లాస్ట్ జోన్ మన దగ్గర పడాలని కోరుకుంటున్నాను రా బాబు. ఎక్కడ కిందనెక్కడో ఉన్నారు అనిపిస్తుంది. ఎటు ఒడి అమ్మ స్ట్రైట్ పక్క బిల్డింగ్ నుంచి కొట్టేస్తున్నారు ఆర్మీ సంఘం. వెనకాల. ఓ షట్ మ్యాన్, ఒక్క సెకండ్ లేట్ అంటే బెరిమిడల్లో పాడైపోయేది కదరా నాకు. ఈ బొక్కలో గ్రెనర్ వేయకుండా చాలు, ఇంకేట అవసరం లేదు. ఎవడరాడు ఆగరా ఎందుకు షుగరు వెయిట్ చేయొచ్చు కదా ఒక నిమిషం, వస్తాను నేను, నీకు అంత సావాలని ఉంటే. 6 కిల్స్ అయితే వచ్చాయి, ఇంకా 6 అయితే అలాగే ఉన్నారు. మనం ఫస్ట్ కిందకి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే జోన్ స్ట్రింకింగ్ కూడా వచ్చేసింది. జోన్ నాకు తెలిసి ఓపెన్లోనే ఎత్తాడని. నెమ్మదిగా వెనక నుంచి వెళ్దాం, ఆగంటే వెనక నుంచి నెమ్మదిగా వెళ్దాం. ఎటు ఉన్నారో కూడా అర్థం కావట్లేదు కదరా, ఇప్పుడు ఎవరు లేనట్టు ఉన్నారు. ఓకే నెమ్మదిగా వెనక నుంచి వెళ్దాం. రే పైన. ఓకే ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కడితే ఇంకా అందరికీ బాయ్ టాటా, సీ యూ.